రైట్. ప్రస్తుతం అయితే మరి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా చూస్తున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేని వానలైతే కురుస్తూ ఉన్నాయి. మరి మొన్నటి వరకు చూసుకున్నట్లయితే వాతావరణ శాఖ నిపుణులు అసలు ఈ మధ్య కాలంలో వర్షాలు లేవు, ఉష్ణోగ్రతే పెంచే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు లేవు అని చెప్పినట్టుగా కూడా తెలుసు. కానీ ఇప్పుడు మరి బంగాళాఖాతంలో ఉపరితలము లో ఏర్పడ్డటువంటి అల్పపీడనం వల్ల కూడా వర్షం అనేది నమోదవుతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. అసలు వర్షము భారీ వర్షాలు పడే అవకాశం ఉందా, లేకపోతే వర్షాలు మళ్ళీ ఆగిపోయే అవకాశం ఉందా, ఉష్ణోగ్రత స్థాయి ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ నిపుణులు రాజుగారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న చూసుకున్నట్లయితే కూడా మళ్ళీ ఒకసారిగా భారీ వర్షం అయితే నమోదవుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. 4-5 రోజుల క్రితం చూసుకున్నట్లయితే కూడా వాతావరణ శాఖ నిపుణులే చెప్పారు కదా, వర్షాలు లేవు, ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి. సడన్గా ఉన్నట్టుండే వాతావరణంలో మార్పులు ఏంటి? మేడం, నిన్న హైదరాబాద్ పరంగా చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే అవ్వలేదండి. నిన్న మోస్తారు వర్షం ఎగ్జాక్ట్ మనకి 4 సెంటీమీటర్ బిలోనే మనకి వర్షపాతం నమోదు జరిగింది. మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న ఒక అల్పపీడన ప్రాంతం అనేది వాయు బంగాళాఖాతంలో ఏర్పడడం జరిగింది. అది నిన్న మార్నింగ్కి బలపడి వాయుగుండంగా మారింది. క్రమేపీ అది స్లోగా మూవ్ అవుతూ ఇవాళ అదే ప్రాంతంలోనే ఉంది. ముఖ్యంగా ఉత్తర ఒడిశా అండ్ ఏమంటాం దక్షిణ వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో ఉంది, సాగర్ 30 కిలోమీటర్ల దూరంలో. సో దీని ప్రభావం వలన కొంచెం మనకి ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్లో ఎక్కువ వర్షపాతం ఉంది. బట్ టువర్డ్స్ మనకి తెలంగాణ చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఎస్పెషల్లీ ఉత్తర ఈశాన్య జిల్లాలోనే దీని ప్రభావం ఉందండి. నిన్న అయితే మాత్రం తెలంగాణ పరంగా చూసుకున్నట్లయితే మనకి 7 సెంటీమీటర్ల వర్షపాతం అన్నది అత్యధిక వర్షపాతం అండి. మనకి క్రైటీరియా ఏదైతే ఉందో 64.5 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది జరిగింది కాబట్టి దాన్ని మనం భారీ వర్షం కింద పిలుస్తున్నాం. బట్ నార్మల్ మనం వాడుక భాషలో చూసుకున్నట్లయితే ఇది భారీ వర్షం అయితే కాదండి. ఎందుకంటే విస్తారమైన వర్షాలు లేవు నిన్న. భారీ వర్షాలు విస్తారంగా తేలికపాటి జల్లులు బాగా కురిసినాయండి నిన్న. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ నిన్న అట్లీస్ట్ 1 మిల్లీమీటర్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది నిన్న. సో అటువంటి ఏమంటాం ప్రభావం అయితే నిన్న ఉందండి. ఇవాళ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవాళ కూడా మనకి అటువంటి ఏమంటాం స్థితిగతులే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అండి ఉత్తర జిల్లాలు ఇక్కడైతే మీకు ఎల్లో వార్నింగ్ చూస్తున్నారు. ఇక్కడ ఈ జిల్లాల్లో మనకి 1-2 చోట్ల మళ్ళీ అలాగే 7 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు ఈ దాంట్లోనే మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దాని గురించి మేము ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నామండి. అంటే ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేయడం కానీ, ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ అలర్ట్ చేస్తే ఎక్కడెక్కడ ప్రాంతాలలో ఇవాళ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అండి ఉత్తర జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల అండ్ మనకి పెద్దపల్లి, భువనగిరి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ అండ్ మహబూబాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్లో మనం ఈరోజు 1-2 చోట్ల కొంచెం ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తున్నాను. మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు విస్తృతంగా ఉంటాయి. దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30-40 కిలోమీటర్లు ప్రతి గంటకి వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం కూడా ఉన్నాయండి. ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం ఏమైనా సంభవించే అవకాశాలు ఉన్నాయా? ప్రజలకు ఎటువంటి సూచనలు? ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే అండి ఉరుములు మెరుపులతో ఉండే వర్షాలు ఉండే అవకాశం బాగా తక్కువ. 1-2 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టు 1-2 చోట్ల మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే నిన్న పడిన వర్షం వల్ల టెంపరేచర్స్ అన్నవి తగ్గుముఖం పట్టినవి. సో మనకి ఇటువంటి పరిస్థితుల్లో ఉరుములు మెరుపులతో వర్షాలన్నీ కురవవు. ప్రజలపరంగా చూసుకుంటే ముఖ్యంగా ఎక్కడైతే మనం భారీ వర్షాలు ఇవ్వడం జరిగిందో అక్కడ ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే భారీ వర్షంతో పాటుగా 34 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు ఉన్నాయి. సో దీని వలన ఏంటంటే కొంచెం తేలికపాటి వస్తువులు ఏమైనా ఉంటే అవి కొంచెం గాలికి ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి. సో ప్రజలు ఆ విధంగా అప్రమత్తంగా ఉండాలి. వీటితో పాటుగా కొన్ని పంటలు ఇప్పుడు పంట కొంచెం ఎదిగే దశలో ఉండే పంటలు కూడా కొంచెం తలవాల్చే అవకాశాలు ఉంటాయండి. సో అవి ఉంచకుండా ముఖ్యంగా ఉద్యానవన పంటలు ఏది ఉంటాయో వాటికి సపోర్ట్గా కొంచెం వెదురు గడలు కానీ లేదంటే సపోర్ట్ మెటీరియల్ కానీ వాళ్ళు ఉంచుకున్నట్లయితే ఆ ప్రభావం ఉండదండి. ఏపీలో ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు వాతావరణం? ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకున్నట్లయితే అండి ముఖ్యంగా మనకి ఉత్తర ఆంధ్రప్రదేశ్ అక్కడ ఎక్కువ మనకి కొంచెం వర్షపాతాలు నమోదే అవకాశాలు ఉన్నాయి.
దక్షిణాంధ్ర అండ్ మధ్యాంధ్ర అండ్ రాయలసీమలో చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో గాలులతో పాటు ముఖ్యంగా అక్కడ మనకి ఈవెన్ ఏమంటే హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ అంటే వేడి ఉక్కపోత వాతావరణం కూడా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి అక్కడ. హైదరాబాద్ నగరంలో రానున్న ఈ వారం రోజుల్లో ఎలా ఉండబోతుంది? వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు? ఇప్పుడున్న పరిస్థితులు చూసుకున్నప్పుడు హైదరాబాద్లో ఇటువంటి వాతావరణం ఉంటుందండి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతంలో చాలా చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎదురుగాలు కూడా ఉంటాయి. టెంపరేచర్స్ కూడా మనకి 32-33 డిగ్రీలు ఈ రేంజ్లోనే ఉండి కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందండి. చూసాం కదా, మరి హైదరాబాద్ నగరంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇలాగే తేలికపాటి వర్షాలతో ఉంటుంది. వాతావరణం కూడా చల్లని వాతావరణమే ఉండబోతుంది ఇంకో 2-3 రోజులు కూడా అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ నగరంలో కొంచెం అంటే చిరుజల్లుల వర్షం కురిసినప్పటికీ కూడా రోడ్ల మీద మాత్రము నదులు పారినట్టే వాటర్ పారుతూ ఉంటాయి. కాబట్టి హైదరాబాద్ నగర వాసులు ఖచ్చితంగా కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి సూచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది వాతావరణ శాఖ నిపుణులైతే.